ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు గుడ్ హెల్త్. సంతానలేమితో బాధపడుతున్నారా? ఇన్ఫెర్టిలిటీ సమస్యను ఎలా అధిగమించవచ్చు? ఇన్ఫెర్టిలిటీ సమస్యకు కారణాలేంటి? దీనికి ఎటువంటి చికిత్స అందుబాటులో ఉందో మనకు తెలియజేయడానికి వెటర్నరీ డాక్టర్ మౌనిక గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ డాక్టర్, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ డాక్టర్, అసలు ఈ ఇన్ఫెర్టిలిటీకి రీజన్స్ ఏంటి అండ్ ఎవరిలో వచ్చే అవకాశం ఉంటుంది? దీన్ని ఎలా గుర్తించాలి? ఇన్ఫర్టిలిటీకి ఫస్ట్ సమస్యలేమి ప్రాబ్లము ఉందా లేదా అన్నది కపుల్కి ఫస్ట్ గుర్తించడం చాలా ఇంపార్టెంట్ అండి. ఎంతోమంది ఒక 1-2 మంత్స్ కూడా ట్రై చేసి ప్రెగ్నెన్సీ రాలేదన్న వెంటనే చాలా యాంగ్షియస్ అయిపోయి టెన్షన్ పడిపోయి సొసైటల్ ప్రెషర్స్ లేదా ఫ్యామిలీలో వేరే వాళ్ళు పెట్టే ప్రెషర్ వల్ల పరిగెత్తుకుంటూ వస్తారు ఫర్టిలిటీ సెంటర్స్కి. బట్ ఐడియల్గా అయితే ఏజ్ తక్కువనే ఉంది అన్నంత వరకు 35 కంటే లోపలే ఉన్నప్పుడు ఏజ్ లేడీకి ఒక 1 year వరకు కపుల్ ట్రై చేయొచ్చండి న్యాచురల్గా. అప్పటికి ప్రెగ్నెన్సీ అందట్లేదు అంటే రమ్మని చెప్తాం. వచ్చాక మేము ఇవాల్యుయేట్ చేస్తున్న కపుల్స్లో మేము రకరకాల రీజన్స్ చూస్తూ ఉంటాం. అది లేడీలో ఉండొచ్చు, హస్బెండ్లో ఉండొచ్చు, లేదా చాలామంది కపుల్స్లో ఇద్దరిలో కూడా ప్రాబ్లమ్స్ ఎగ్జిస్ట్ అవుతూ ఉంటాయి. లేడీలో ప్రాబ్లమ్స్ మనము డివైడ్ చేస్తే గ్రాస్గా ఎక్కువగా మనము ప్రాబ్లమ్స్ ఓవరీ అండాశయాల్లో చూస్తూ ఉంటాం. అది గుడ్ల సంఖ్య తక్కువ ఉండడం వల్ల కావచ్చు, లేదా గుడ్ల సంఖ్య మంచిగా ఉన్నప్పటికీ పీసీఓడి నీటి బుడగల సమస్య హార్మోనల్ వ్యత్యాసం వల్ల గుడ్డు కరెక్ట్గా టైంకి పెరిగి విడుదల కాకపోవడం. సో ఈ ప్రాబ్లమ్స్ మేము ఎక్కువగా చూస్తామండి కపుల్స్లో. సెకండ్ మోస్ట్ కామన్ మనం చూసేది ట్యూబల్ ఫ్యాక్టర్స్, అంటే రెండు వైపులా గర్భసంచికుండే ట్యూబ్స్లో బ్లాక్ ఉండడము, లేదా ఇన్ఫెక్షన్స్ వల్ల ట్యూబ్స్ దెబ్బతిని ఉండడము, వీటి వల్ల కూడా న్యాచురల్గా ప్రెగ్నెన్సీ రావడం ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. సో సెకండ్ ట్యూబల్ ఫ్యాక్టర్. కొంచెం తక్కువగా చూసేది ఏంటి అంటే గర్భసంచిలో ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల ప్రెగ్నెన్సీ రాకపోవడం. గర్భసంచిలో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, పొర ట్యూబర్క్యులోసిస్ లేదా వేరే సెక్షువలీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్ వల్ల దెబ్బతిని అడిక్వేట్ థిక్నెస్కి డెవలప్ అవ్వకపోవడం వల్ల పిండం అతుక్కోలేకపోవడం, లేదా గర్భసంచి గోడల్లో ఫైబ్రాయిడ్స్, ఎడినోమయోసిస్ లాంటి లీజన్స్ ఏమన్నా వాపులు ఉంటే దానివల్ల ఆ గర్భసంచి ఇరిటెంట్గా ఉండి ఆ నేచర్ ఒక ఎంబ్రియో అతుక్కోవడానికి ఫేవరబుల్గా ఉండకపోవడం. ఇవి లేడీస్లో ఎక్కువగా మనం చూసేది. మగవాళ్ళలో మాత్రం వీర్యకణాల పరీక్షలు చేసినప్పుడు ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే మనకు బయటపడతాయి. ఓకే డాక్టర్, కాల్ తీసుకుందాం. రాజు గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? మేడం మాది సిద్దిపేట గుజరాత్. ఓకే అండి. అయితే మాకు 10 years అయింది మేడం మ్యారేజ్ అయ్యి. ఓకే. అయితే ఇప్పటికీ కాలేదు మేడం మాకు పిల్లలు. మీరు ఎక్కడ చూపించుకోలేదండి ఇంతవరకు? చూపించుకున్నాం మేడం 49. ట్రీట్మెంట్స్ ఏమేమి జరిగాయండి మీకు? ఐవీఎఫ్ అయింది మేడం. ఐవీఎఫ్ అయింది, అయితే మిస్క్యారేజ్ అయింది మాకు. ఓకే. ఎన్నో మంత్లో అండి మిస్క్యారేజ్ అయింది? 3 months మేడం. 3 months. ఇంకా ఎంబ్రియోస్ ఉన్నాయా మీవి? మీకు 49లో జరిగిందన్నారు కదా, సో ఇంకా ఎంబ్రియోస్ మీవి ఫ్రీజింగ్లో ఉన్నాయా లేదా లేవా ఇప్పుడు ప్రెసెంట్లీ? లేదు మేడం, అయితే డైరెక్ట్ ఇంజెక్ట్ చేస్తారు, అది డెవలప్ చేస్తారు కదా మేడం ఆ ప్రాసెస్. ఓకే, ఏం లేదండి. ఇప్పుడు ఐవీఎఫ్ ఎవరన్నా అండర్గో అయినప్పుడు ఏమవుతుందంటే లేడీకి ఇనీషియల్గా గుడ్లు తీసే రోజు ఎన్ని గుడ్లు వచ్చాయని చెప్పి మేము డిశ్చార్జ్ చేస్తాం. చేసిన తర్వాత ఫ్యూ డేస్ తర్వాత, లెట్స్ సే 5-6 days తర్వాత కపుల్ వెనక్కి వస్తే వాళ్ళతో డిస్కషన్ జరుగుతుంది ఎన్ని పిండాలు ఫామ్ అయ్యాయి అన్నది. మీకు పర్సే అంటే అది 3వ రోజు పిండమా 5వ రోజు పిండమా, ఎన్ని గుడ్లు వచ్చాయి, ఎన్ని పిండాలు తయారయ్యాయి, ఈ ఐడియా నాకు ఉండదు. బట్ మీరు ఇఫ్ యూ గో బ్యాక్ అంటే మీ డాక్టర్తో ఒకసారి డిస్కస్ చేస్తే దిల్ హ్యావ్ ఎన్ ఐడియా అండి. మీకంటూ ఆ సైకిల్లో ఫామ్ అయిన ఎంబ్రియోస్ మీకు పెట్టేసిన తర్వాత ఇంకా కూడా ఏమన్నా ఎంబ్రియోస్ ఫ్రీజింగ్లో ఉన్నాయా అన్నది మీరు కనుక్కోవచ్చు. ఐవీఎఫ్లో సక్సెస్ రేట్ అని మేము ఎప్పుడైనా మాట్లాడినప్పుడు అది 50% కావచ్చు, 60% కావచ్చు. ఐవీఎఫ్లో మేము మాట్లాడే సక్సెస్ రేట్ ఏంటి అంటే ఒక పిండం అతుక్కునే అవకాశం. నువ్వు అతుక్కున్న తర్వాత ఒక కోర్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అనేది న్యాచురల్ ప్రెగ్నెన్సీకి ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీకి పెద్దగా డిఫరెన్సెస్ ఉండవు. సో ఒక రిస్క్ ఆఫ్ మిస్క్యారేజ్ అన్నది 3 నెలల వరకు 15-20% ఉంటుంది. అది మీరు న్యాచురల్గా తెచ్చుకున్న ఐవీఎఫ్లో పరంగా. కానీ లైక్ మీరు చెప్పారు 10 years మ్యారేజ్ అయింది, వేరే ట్రీట్మెంట్స్ మీరు ట్రై చేసి ఉండొచ్చు, లేదా సమ్ రీజన్ వల్ల మీరు ఐవీఎఫ్ వెళ్ళి ఉండొచ్చు. ఐవీఎఫ్లో మీరు ప్రెగ్నెన్సీ వరకు అయితే వెళ్ళారు కదండి. మిస్క్యారేజ్ అయింది అంటే రీజన్స్ ఏమన్నా ఉన్నాయా అని వీ కెన్ గో బ్యాక్ అండ్ చెక్. అంటే లేడీ వయసు ఏంటి, మీ వయసు ఏంటి, మీ కణాలు డైరెక్ట్గా సెలెక్ట్ చేసుకున్నారా గుడ్లల్లో వేయడానికి, వేరే పద్ధతి ద్వారా స్పర్మ్ సెలెక్షన్ టెక్నిక్ అని అడాప్ట్ చేసుకుంటే మిస్క్యారేజ్ రిస్క్ తగ్గించచ్చా, లేడీ వయసు మరీ ఎక్కువగా ఉంది అంటే అప్పుడు తయారయ్యే పిండంని మీరు టెస్ట్ చేసుకొని కూడా పెట్టచ్చండి.
అండ్ ఇట్లా రకరకాల ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయా గుర్తించి మీరు మళ్ళీ అటెంప్ట్ చేయొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఎంబ్రియోస్ ఇంకా ఉన్నాయా లేదా ఫ్రీజింగ్లో అన్నది ఇట్స్ మోస్ట్ ఇంపార్టెంట్. మీరు వెళ్ళి కనుక్కోండి. ఇంకా ఎంబ్రియోస్ ఫ్రీజింగ్లో ఉన్నాయి అంటే మాత్రం ఆప్ట్ ఫర్ సెకండ్ ట్రాన్స్ఫర్ అండి. డాక్టర్, థైరాయిడ్ ప్రాబ్లమ్కి ఇన్ఫర్టిలిటీకి అసలు సంబంధం ఏంటి? ఎందుకంటే ఈ థైరాయిడ్ ప్రాబ్లం కూడా వన్ ఆఫ్ ద రీజన్ ఫర్ ఇన్ఫర్టిలిటీ అంటూ ఉంటారు కదా, ఎందుకు? ఇప్పుడు థైరాయిడ్ సమస్య ఎందుకు ఇంత కామన్గా ఫర్టిలిటీతో వస్తుందంటే లేడీస్ కూడా చూస్తుంటారు, యంగ్ ఏజ్ ఈవెన్ స్కూల్ గోయింగ్ కావచ్చు, టీనేజర్స్ కావచ్చు, థైరాయిడ్ ప్రాబ్లం ఉంది అన్న వెంటనే వెరీ ఫోకాస్టెడ్ థాట్లో ప్రెగ్నెన్సీ రావడం కష్టంగా ఉండొచ్చేమో, పీరియడ్స్ కరెక్ట్గా రావు, ఇవన్నీ దే హ్యావ్ సమ్ ఐడియా అనమాట జనరల్ పాపులేషన్ కూడా. పర్సే మెకానిజం బాడీలో ఏం జరుగుతుందంటే మనకు బ్రెయిన్లో స్ట్రక్చర్స్ ఉంటాయి, లైక్ హైపోథలామస్, పిట్యూటరీ గ్లాండ్ అని ఉంటాయి. హైపోథలామస్ నుంచి మనకు ఒక హార్మోన్ రిలీజ్ అవుతుంది. అది వచ్చి కింద పిట్యూటరీ అన్న గ్లాండ్ మీద యాక్ట్ చేయంగా మనకు ఒక హార్మోన్ రిలీజ్ అవుతుంది. అది వచ్చి మనకు థైరాయిడ్ గ్లాండ్ నెక్ రీజన్లో ఉన్న గ్లాండ్ మీద యాక్ట్ చేసి హార్మోన్స్ కరెక్ట్గా రిలీజ్ అవ్వాలి. ఈ స్ట్రక్చర్లో ఎక్కడైనా మనకు హైపోథలామస్ నుంచి కానీ పిట్యూటరీ కానీ ఎక్కడైనా హార్మోన్ రిలీజ్లో ప్రాబ్లం అవుతుంది అంటే అల్టిమేట్గా మన థైరాయిడ్ గ్లాండ్ నుంచి అడిక్వేట్ అమౌంట్ ఆఫ్ హార్మోన్ రిలీజ్ అవ్వదు. ఇదే పాత్వేలో మనకు FSH, LH అన్న హార్మోన్స్ కూడా సేమ్ స్ట్రక్చర్స్లో రిలీజ్ అవుతూ ఉంటాయి. సో థైరాయిడ్లో ఇబ్బంది అయినప్పుడు ఈ FSH, LH కూడా అప్ అండ్ డౌన్ అవుతాయి అన్నమాట. అండ్ ఈ FSH, LHలో డిస్టర్బెన్సెస్ వస్తే అల్టిమేట్గా ఈ హార్మోన్స్ వచ్చి యాక్ట్ చేసేది లేడీ అండాశయం మీద, అక్కడ గుడ్డు పెరుగుదల లేదా గుడ్డు విడుదలకంతా కూడా ఈ FSH, LH ప్లే చేస్తాయి. సో ఇండైరెక్ట్లీ మన థైరాయిడ్ హార్మోన్లో ఇష్యూస్ ఉంటే ఇది త్రూ దట్ యాక్సెస్ FSH, LHలో కూడా డిస్టర్బెన్సెస్ తెచ్చి మన ఎగ్ గ్రోత్ రిలీజ్ని ఇంటరప్ట్ చేస్తూ ఉంటుంది. ఇది ఫస్ట్గా లేడీస్ ప్రెజెంట్ అయ్యేది విత్ మెన్స్ట్రువల్ ఇర్రెగ్యులారిటీస్, అంటే కరెక్ట్గా పీరియడ్స్ రాకపోవడం, లేదా అవుతున్న పీరియడ్ ఇంతకు ముందు నార్మల్గా అయ్యేది ఇప్పుడు హెవీగా అవుతుంది లేదా స్కాంటీగా అవుతుంది, ఇట్లా ఏదో ఒక కంప్లైంట్తో మెన్స్ట్రువల్ రిలేటెడ్ వస్తారండి. బట్ ఆఫ్టర్ మ్యారేజ్ థైరాయిడ్ కంట్రోల్లో లేదు అంటే ప్రాబబ్లీ కొంచెం ప్రెగ్నెన్సీ రావడం కూడా ఇబ్బంది చేస్తుంటుంది. అండ్ సెకండ్, మిస్క్యారేజ్. థైరాయిడ్ ప్రాబ్లం వల్ల మిస్క్యారేజ్కి కూడా రిస్క్ ఎక్కువ ఉంటుందా అంటే ఖచ్చితంగా దానివల్లే అవుతుంది అని చెప్పలేమండి. బట్ థైరాయిడ్ లాంటి సమస్య సింపుల్ బ్లడ్ టెస్ట్తో బయటపడుతుంది, సింపుల్ ఓరల్ మెడికేషన్తో కరెక్ట్ చేయొచ్చు అంటే డెఫినెట్లీ ఏ డాక్టర్ అయినా కరెక్ట్ చేయాలనే చూస్తుంది. సో అది కరెక్ట్ చేసుకొని ఎవరు కూడా ఎనీ ఫర్టిలిటీ సెటప్ మీరు వెళ్ళి విజిట్ అయితే బేసిక్ ఇన్వెస్టిగేషన్స్ అన్న బ్లడ్ టెస్ట్లో థైరాయిడ్ టెస్ట్ ఖచ్చితంగా ఉంటుంది. సో అది చేసుకొనే మీ ట్రీట్మెంట్ ప్లాన్ ఏదైతే మనం డిసైడ్ అవుతామో దాన్ని క్యారీ అవుట్ చేస్తాం మేము. ఓకే డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. ఆనంద్ గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? చెప్పండి ఆనంద్ గారు, డాక్టర్ ఉన్నారు, మాట్లాడండి. రైట్, ఓకే డాక్టర్, ఈ ట్యూబల్ బ్లాకేజ్ కూడా వన్ ఆఫ్ ద రీజన్ అని ఇందాక చెప్పారు. అసలు దీనికి రీజన్ ఏంటి? అండ్ ట్యూబల్ బ్లాక్ ఉండడం వల్ల ఫర్టైల్ అవ్వడానికి ఎంత ఛాన్స్ ఉంటుంది? ఇప్పుడు ట్యూబ్స్ రెండు వైపులా ఉంటాయి కాబట్టి అండి, ఇప్పుడు ఇదర్ లేడీకి రెండు వైపులా ట్యూబ్స్ ఓపెన్ ఉన్నా లేదా అట్లీస్ట్ ఒక్క సైడ్ అన్నా ట్యూబ్ ఓపెన్ ఉంటేనే తనకు న్యాచురల్గా ప్రెగ్నెన్సీ రావడానికి కుదురుతుంది. ఎప్పుడైతే రెండు ట్యూబ్స్లో కూడా బ్లాక్ ఉంటాయో అప్పుడు న్యాచురల్ ప్రెగ్నెన్సీ కుదరదు, వేరే ట్రీట్మెంట్స్కి మనకు వెళ్ళాల్సి ఉంటుంది. ఆ ట్రీట్మెంట్ ట్యూబ్ని కరెక్ట్ చేసుకోవడం కావచ్చు లేదా రీఓపెన్ చేసుకునే అటెంప్ట్, అదర్వైజ్ అవన్నీ చేయకుండా ట్యూబ్తో అవసరం లేకుండా టెస్ట్ ట్యూబ్ బేబీ పద్ధతి వెళ్ళడం. ఈ ట్యూబ్లో బ్లాక్ రావడానికి రీజన్స్ ఎక్కువగా ఏమవుతుందంటే ఆ ట్యూబ్ క్యాలిబర్ అనేది చాలా చిన్నగా ఉంటుంది లోపల. ఆ ట్యూబ్స్కి లోపల కళ్ళకు కూడా కనపడని మైక్రోస్కోపిక్ లెవెల్లో లైనింగ్ ఉంటుంది, దానికి ఎపిథీలియం సెల్స్ అన్న లైనింగ్ ఉంటాయి. ఆ సెల్స్కి పైన చిన్న హెయిర్ లాంటి స్ట్రక్చర్స్ సీలియా అంటాం, అవి కూడా ఉంటాయి. ఇవేం చేస్తాయి అంటే ఒక ఎగ్ కణం ట్యూబ్లోకి ఎంటర్ అయిన తర్వాత ఎగ్ కణం ఒకదాని వైపు ఒకటి వెళ్ళడానికి ఫెసిలిటేట్ చేస్తాయి. అండ్ ట్యూబ్లో ఇది ఒక్కటే కాదండి, దాంట్లో ఉన్న pH లెవెల్స్, అసిడిటీ లెవెల్స్ లేదా టెంపరేచర్, సో ఇవన్నీ కూడా మనకు లైక్ సూటబుల్ ఫర్ అన్ ఎంబ్రియో ఉంటేనే మనకు మంచి పిండం ఫామ్ అయ్యి ఆ తయారైన పిండం కూడా మళ్ళీ ఆ సీలియా ద్వారా ట్యూబ్ని రిమైనింగ్ పార్ట్ ట్రావర్స్ చేసి మళ్ళీ వెనక్కి గర్భసంచిలో వచ్చి అతుక్కోవాలి, అప్పుడు న్యాచురల్ ప్రెగ్నెన్సీ వస్తుంది. ఈ ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు ఏమవుతాయంటే ఫస్ట్ వెళ్ళి దెబ్బతీసేది ఈ లైనింగ్ ఎపిథీలియంని దెబ్బతీసినప్పుడు ట్యూబ్ ఎప్పుడైనా మనకు దెబ్బ తగిలితే బాడీ మెకానిజం ఏంటంటే కొన్ని ఫ్యాక్టర్స్ అన్నీ వచ్చేసి బ్లడ్ ఫ్లో ఇంక్రీజ్ చేసేసి అక్కడ హీలింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేయాలి. సో ట్యూబ్లో కూడా ఈ ఎపిథీలియం లైనింగ్ అన్నది ఇన్ఫెక్షన్ వల్ల దెబ్బతిన్నప్పుడు బ్లడ్ ఫ్లో ఇంక్రీజ్ అయ్యి ఆల్ దోస్ రీజనరేటివ్ ఫ్యాక్టర్స్ వచ్చి హీలింగ్ జరుగుతుంది. హీలింగ్ జరిగే సమయంలో ఫైనల్ ప్రాసెస్లో ఫైబ్రోసిస్, కొంచెం స్కార్ లాంటిది ఫామ్ అవుతుంది. సో కంప్లీట్గా పర్మనెంట్గా మనకు ఆ ఎపిథీలియం డిస్టర్బ్ అవ్వచ్చు. ఇన్ఫెక్షన్ వచ్చి మనకి ఇన్ఫెక్షన్ క్యూర్ అయినప్పటికీ
ఎంతో కొంత డ్యామేజ్ని అయితే వదిలేస్తుంది ఆ ట్యూబ్లో. ఈ డ్యామేజ్ ఎక్కువగా ఉన్నప్పుడు ఆ ట్యూబ్ లోపలంతా ఫైబ్రోసిస్ అయ్యి ట్యూబ్ బ్లాకేజ్ కూడా రావచ్చు. సో రిపీటెడ్ ఇన్ఫెక్షన్స్, క్రానిక్ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి, కోఎగ్జిస్టింగ్ బ్లాక్ ఉంది అంటే ఇటువంటి సిచ్యువేషన్స్లో మేము మళ్ళీ ప్రొసీజర్కి వెళ్ళి రీఓపెన్ చేసే అటెంప్ట్ ఇవన్నీ మేము అడ్వైస్ చేయమండి. రాదర్ ఐవీఎఫ్కి వెళ్ళమని చెప్తూ ఉంటాం. బట్ యాజ్ లాంగ్ యాజ్ అట్లీస్ట్ ఒక్క ట్యూబ్ అన్న ఓపెన్ ఉంది, రైట్ కానీ లెఫ్ట్ కానీ, అంటే మీరు యూజువల్ బేసిక్ ట్రీట్మెంట్స్, అది టాబ్లెట్స్తో కావచ్చు లేదా ఐయుఐ లాంటి ట్రీట్మెంట్ కూడా ట్రై చేయొచ్చు. డాక్టర్ నెక్స్ట్ కాల్ తీసుకుందాం. శ్వేత గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? చెప్పండి, డాక్టర్ ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి శ్వేత గారు, డాక్టర్ ఉన్నారు, మాట్లాడండి. మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. ఎస్ చెప్పండి. హలో, ఎస్ చెప్పండి మేడం. అయితే ఇట్లా పెళ్లి అయ్యి 10 సంవత్సరాలు అవుతుంది, పిల్లలు అవ్వలేదు మేడం. వెళ్తాం. ఓకే అండి, మీరు భర్త చూపించుకున్నారా అండి ఇంతకుముందు? చూపించుకున్నాం మేడం. ఎక్కడ అంటే ఏమేమి ట్రీట్మెంట్స్ చేయించుకున్నారండి ఇప్పటి వరకు? ట్రీట్మెంట్ అయితే ఏం చేయించుకోలేదు. టెస్ట్లు అయితే జరిగాయా? భర్తకి మీకు కణాల పరీక్ష, మీ స్కాన్ అవన్నీ జరిగాయా? అలాంటివి ఏం జరగలేదు మేడం. ఓకే అండి, ఇంతవరకు మీకు మిస్క్యారేజెస్ అట్లా కూడా ఏం లేవా అండి, అబార్షన్స్ కానీ? లేదు మేడం, అలాంటివి ఏం లేదు. ఓకే అండి, మీరు ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ కింద వస్తారండి. అంటే ఎప్పుడు కూడా ప్రెగ్నెన్సీ రాలేదు అని, అంటే కొంతమందికి ప్రెగ్నెన్సీ వస్తుంది కానీ అబార్షన్ అయి ఉండొచ్చు, లేదా ఫస్ట్ కిడ్ ఉంటారు సెకండ్ ప్రెగ్నెన్సీ రావట్లేదు అని అట్లా వస్తారు, వాళ్ళని సెకండరీ ఇన్ఫర్టిలిటీ అంటాం. సో మీరు ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ అంటున్నారు, మ్యారేజ్ అయి కూడా 10 years అవుతుంది అంటున్నారు. సో 10 years అంటే షార్ట్ డ్యూరేషన్ కాదండి, సిగ్నిఫికెంట్ అమౌంట్ ఆఫ్ టైమే పాస్ అయింది. మేము ఎందుకు టైం గురించి ఇంపార్టెన్స్ ఇస్తాము అంటే, ప్రతి మంత్లో పెళ్ళైన కొత్తలో ప్రతి మంత్లో భర్త భార్య న్యాచురల్గా కలిసేటప్పుడు ఎటువంటి ప్రొటెక్షన్ లేకుండా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశము యాజ్ హైయెస్ట్ 20% ఉంటుంది పర్ మంత్. దాన్ని ఫికండిటీ అంటాం. బట్ పాస్ అయ్యే కొద్ది టైం, లైక్ లెట్స్ సే 1 year టైం ఫ్రేమ్లో ఎవ్రీ మంత్ మీకు ఒక 20%లో మీరు అటెంప్ట్ చేస్తున్నారు. బట్ 1 year ఎండ్కి కూడా ప్రెగ్నెన్సీ రాలేదంటే సెకండ్ ఇయర్లోకి వెళ్ళే కపుల్స్ చాలా తక్కువ మంది ఉంటారు. ఆల్మోస్ట్ 90-95% ఫస్ట్ ఇయర్లో అచీవ్ చేసి ఉంటారు ప్రెగ్నెన్సీ. నువ్వు మిగిలే కొంతమంది 5 to 7% నెక్స్ట్ ఇయర్లో ట్రై చేసినప్పుడు అక్కడ కూడా అనదర్ 2 to 3% ప్రెగ్నెన్సీ తెచ్చుకుంటారు. నువ్వు సెకండ్ ఇయర్ తర్వాత కూడా ప్రెగ్నెన్సీ అవ్వట్లేదు, పీరియడ్స్ ఏమో కరెక్ట్గా వస్తున్నాయి, భర్త భార్య కలిసే యాక్ట్లో ప్రాబ్లం లేదు అంటే మాత్రము ఏదో ఇష్యూ ఉండి ఉండొచ్చు. అది మీరు వెళ్తే చెప్పిన ఇన్వెస్టిగేషన్స్ అట్లీస్ట్ బేసిక్ వన్స్ అయితే క్యారీ అవుట్ చేయించాలండి. అది భర్త వీర్య కణాల పరీక్ష, మీది స్కాన్, ఇవి 2 బాగుంటే ట్యూబ్ టెస్ట్ కూడా ప్రొసీడ్ అయ్యి అది కూడా ఫినిష్ చేసుకోండి. దాన్ని బట్టి మీకు ఏ ట్రీట్మెంట్ ప్లాన్ మీకు సూటబుల్ మీ కేసులో అన్నది మీరు క్లినిషియన్తో డిస్కస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. ప్రియా గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. అయితే నాకు పెళ్ళైన 1 yearకి థైరాయిడ్ వచ్చింది మేడం. ఓకే అండి. అయితే 3 months బ్యాక్ మళ్ళీ చెక్ చేయించుకున్నాను, థైరాయిడ్ 4 point ఉందని చెప్పారు డాక్టర్స్. ఓకే. అయితే నాకు ప్రతి నెల పీరియడ్స్ వచ్చిన 3-4 daysకి ముందే వస్తుంది పీరియడ్స్ డేట్ వచ్చిన. అయితే ఈ మంత్ ఇంకా రాలేదు మేడం, అది థైరాయిడ్ వల్ల అంటారా లేదంటే ప్రెగ్నెన్సీ వల్ల అంటారా? లాస్ట్ ఎప్పుడు వచ్చిందండి? ఈ మంత్ పోయిన మంత్ 6కి వచ్చింది మేడం, కరెక్ట్ ఇదే డేట్. సో ఇట్స్ ఓకే అండి. మీకు డౌట్ ఉంది అంటే మీరు యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్స్ దొరుకుతాయి కదండి బయట, మీరు కొనుక్కొని చేయండి. బికాజ్ యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్ ఈ టైంకి జస్ట్ మీకు మిస్డ్ పీరియడ్ డేట్లోనే ప్రెగ్నెన్సీ ఉందా లేదా మీకు డిటెక్ట్ చేస్తుంది. అండ్ ఎంతవరకు డిటెక్ట్ చేసే యాక్యురసీ ఉందంటే ఆల్మోస్ట్ 95%. అంటే మీకు ఆ కిట్లో మీ బాడీలో బీటా హెచ్సిజీ అని ఒక హార్మోన్ ఉంటుంది ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళకి, అది కనీసం 5 units కంటే ఎక్కువ ఉంది అన్న వెంటనే మీకు 2 lines కిట్లో కనపడతాయి. సో మీకు డౌట్ ఉంది అంటే యూ కెన్ ఆల్వేస్ జస్ట్ గెట్ అ కిట్ అండ్ చెక్ ఇట్. మీరు ఈ టైమింగ్ అవన్నీ మీరు బాదర్ కాకండి, కొంచెం ముందు వెనక అవుతూ ఉండొచ్చు. బట్ డౌట్ ఉంది మీరు ట్రై చేస్తున్నారంటే ఇట్స్ ఆల్వేస్ అడ్వైజబుల్ మీరు తీసుకొచ్చి ఒక కిట్ చేసుకోండి. అండ్ సపోజ్ పాజిటివ్ ఉంది అంటే మీరు మీ డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. ఎందుకంటే థైరాయిడ్ లెవెల్స్ రీచెక్ చేసి ప్రెగ్నెన్సీలో ఇంకా కూడా స్ట్రిక్ట్ లెవెల్స్ మేము మెయింటైన్ చేస్తామండి. ఎందుకంటే ప్రెగ్నెన్సీలో మీరు అన్నట్టు 4 point something వచ్చింది అన్నారు లాస్ట్. బట్ ఇన్ ప్రెగ్నెంట్ లేడీ మేము కొత్త కన్సెన్సస్ ప్రకారము స్ట్రిక్ట్ క్రైటీరియా ప్రకారం 2.5 కంటే తక్కువ ఉండాలి. బికాస్ 2.5 to 4 కూడా సబ్ క్లినికల్ లెవెల్స్ అంటాం. ఆ టైంలో బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్ అఫెక్ట్ అవ్వకూడదని వీ కీప్ థైరాయిడ్ లెవెల్స్ లెస్ దెన్ 2.5. నెక్స్ట్ కాల్ తీసుకుందాం డాక్టర్. కృష్ణ గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? బ్రెయిన్ డెవలప్మెంట్ అఫెక్ట్ అవ్వకూడదని వీ కీప్
ఎస్ కృష్ణ గారు చెప్పండి, టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి. రైట్, చెప్పండి మీ ప్రాబ్లం. Madam, what is the relation between thyroid and irregular periods? సో ఇప్పుడు ఒక మెన్స్ట్రువల్ సైకిల్ ఎలా ఉంటుందంటే అండి, ఫస్ట్ 15 days, సెకండ్ 15 days లాగా యూజువల్గా డివైడ్ చేస్తాం. అంటే ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద సైకిల్లో ఒక ఎగ్ పెరుగుతుంది, ఒక గుడ్ సైజ్ లెట్స్ 18 to 20 mm ఫాలికల్ సైజ్ రీచ్ అవుతుంది. ఎగ్ రిలీజ్ అయిన తర్వాత రిమైనింగ్ 15 days అంటే ఆ టైంలో ప్రెగ్నెన్సీ కలిగితే పీరియడ్ మిస్ అవుతుంది. లేదు ప్రెగ్నెన్సీ లేదు అంటే ఆ లేడీలో ఆ నెక్స్ట్ 15 days తర్వాత కరెక్ట్ టైంకి పీరియడ్ వచ్చేస్తూ ఉంటుంది. రెగ్యులర్గా ఇది కరెక్ట్గా జరగాలంటే ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద సైకిల్ మేజర్గా FSH అన్న హార్మోన్ కంట్రోల్ చేస్తుంది. మిడ్ సైకిల్ ఎగ్ రిలీజ్ అవ్వడానికి LH అన్నది ప్రమోట్ చేస్తుంది. ఎగ్ రిలీజ్ అయిన తర్వాత ప్రొజెస్ట్రాన్ అన్న హార్మోన్ కంట్రోల్ చేస్తుంది. నౌ ఈ FSH LH వీటి అన్నిటి లెవెల్స్ని ఈ థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళల్లో ఈ లెవెల్స్ కూడా ఎఫెక్ట్ అవుతాయి. కరెక్ట్గా FSH LH టైంకి రిలీజ్ కాకపోవడం లేదా అడిక్వేట్ అమౌంట్స్లో జరగకపోవడం, సో దీనివల్ల పీరియడ్ రెగ్యులారిటీ అనేది డిస్టర్బ్ అవుతుంది థైరాయిడ్ డిస్టర్బ్ లెవెల్స్లో. అది హైపోథైరాయిడ్ కావచ్చు, హైపర్ థైరాయిడ్ కావచ్చు అండి. అండ్ ఆల్సో ఇట్ ఈస్ ఆల్సో రిలేటెడ్ టు మల్టిపుల్ అదర్ ఫ్యాక్టర్స్. అంటే అమౌంట్ ఆఫ్ బ్లీడింగ్ కూడా అన్నాను. అది ఎందుకంటే ఒక గర్భసంచి పొర పడిపోయిన తర్వాత బ్లడ్ వెజల్స్ ఉంటాయి, ఎక్కువసేపు అవి ఓపెన్ ఉన్నాయి అంటే వాళ్ళకి ఎక్కువ బ్లీడింగ్ అవ్వడము. సో ఎట్ ద లెవెల్ ఆఫ్ ప్రోస్టాగ్లాండిన్స్ ఇట్లా మల్టిపుల్ లెవెల్స్లో థైరాయిడ్ కెన్ అఫెక్ట్ మెన్స్ట్రువల్ సైకిల్. ఓకే డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. మౌనిక గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? మేడం గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మేడం మాకు మ్యారేజ్ 9 years అవుతుంది. అయితే మేము ట్రీట్మెంట్కి వెళ్ళాం మేడం, ఇక్కడ 49కి వెళ్ళాం సికింద్రాబాద్లో. ఓకే అండి. IVFకి వెళ్ళాము. IVFకి వెళ్తే ఫస్ట్ టైం ఫెయిల్ అయిపోయింది మేడం. ఓకే. 10 eggs వచ్చాయి, 6 embryos ఫామ్ అయ్యాయి. అయితే ఫస్ట్ 3 పెట్టారు, ఫెయిల్ అయిపోయిందని చెప్పారు మేడం. ఓకే. మళ్ళీ సెకండ్ టైం కూడా వెళ్తే బ్లాస్టోసిస్ చేస్తామంటే రాలేదని చెప్పారు. ఓకే. అయితే మా స్పెర్మ్ కౌంట్ కొంచెం తక్కువ ఉండే. అసలుకి అన్ని బాగానే ఉన్నాయి అంటున్నారు మేడం, మళ్ళీ అసలు రిజల్ట్ అవ్వడం లేదు, అసలు ఏం చెప్తలేరు వాళ్ళు కరెక్ట్ గా. ఇప్పుడు ఐ థింక్ 3 embryos అవి పెట్టాము అంటే అవి Day 3 embryosే ఉంటాయండి అప్పట్లో. బట్ ఇప్పుడు మేజర్గా అన్ని సెంటర్స్ కూడా Day 5 బ్లాస్టోసిస్టే మేము ట్రాన్స్ఫర్స్ ప్లాన్ చేస్తున్నాం. రీజన్ ఇస్ K-System అనే ఇంక్యుబేటర్ మా దగ్గర ఉంది. సో ఆ ఇంక్యుబేటర్లో ఏం చేస్తామంటే ఆ కండిషన్స్ ఉన్న ఇంక్యుబేటర్, దే ఆర్ ఆల్ కాల్డ్ బెంచ్ టాప్ ఇంక్యుబేటర్స్. సో వాటిలో మేము Day 3ని Day 5 వరకు కల్చర్ చేస్తాం బయట ఇంక్యుబేటర్లో ల్యాబ్లో. సపోజ్ ఆ ఎంబ్రియోస్ Day 5 వరకు వెళ్ళలేకపోతే ఇన్ ద ఇంక్యుబేటర్, మోస్ట్ ప్రాబబ్లీ ఆ ఎంబ్రియోస్ మీకు ట్రాన్స్ఫర్ చేస్తే కూడా ప్రెగ్నెన్సీ ఇవ్వకపోవచ్చండి. ఎందుకంటే 5వ రోజు వరకు వెళ్ళిన తర్వాతనే పిండము గర్భసంచి లోపల అతుక్కునే ప్రయత్నం చేస్తుంది. మీరు డైరెక్ట్గా ఫస్ట్ టైం లాగా Day 3స్ని యాజ్ ఇట్ ఈస్ మీరు ట్రాన్స్ఫర్ చేసుకున్నారంటే రేపు నెగిటివ్ వస్తే రిపోర్ట్ మనకు రీజన్ ఏంటో కూడా వీ మైట్ నాట్ నో. అంటే అసలు Day 5 వరకు కూడా ఎంబ్రియో వెళ్ళిందా లేదా అనేది మనం చూడలేం. అండ్ Day 3 వర్సెస్ Day 5 సక్సెస్ రేట్స్. నౌ Day 3 ఎంబ్రియో బ్యాడ్ అని ఎవ్వరు అనట్లేదు, కానీ ఖచ్చితంగా ప్రూవెన్ బియాండ్ డౌట్ Day 3 ట్రాన్స్ఫరా Day 5 ట్రాన్స్ఫరా అంటే ఒక Day 3 ట్రాన్స్ఫర్ చేసి ఒక Day 5 ట్రాన్స్ఫర్ చేసి మల్టిపుల్ కేసెస్ మేము కంపేర్ చేస్తే ఖచ్చితంగా Day 5 ట్రాన్స్ఫర్ చేసే కేసెస్లో సక్సెస్ రేటు ఆల్మోస్ట్ 20-30% ఎక్కువ ఉంటుంది. సో అందుకనే ఇప్పుడు మేము ఎక్కువగా Day 5 ప్రిఫర్ చేస్తున్నాం. అండ్ ఆల్సో మీకు సెకండ్ ట్రాన్స్ఫర్ వెళ్ళేటప్పుడు మేము మల్టిపుల్ ఆస్పెక్ట్స్ చూస్తాం, ఫైనాన్షియల్ మ్యాటర్స్ అండ్ ఆల్సో మీరు మళ్ళీ మెడికేషన్స్ అన్నీ తీసుకోవాల్సిన అవసరం పడుతుంది. సో అవన్నీ వర్త్ వైల్ ట్రాన్స్ఫర్ ఉంటేనే మీరు అది దాని మీద స్పెండ్ చేయండి టైం అండ్ మనీ. సో ఆ ఐడియాతో Day 3 to Day 5ని మేము ప్రమోట్ చేస్తున్నాం. ఇప్పుడు మీకు ఆ Day 3 to Day 5 అన్ఫార్చునేట్లీ ఆ ఎంబ్రియోస్ Day 5కి వెళ్ళలేదు కాబట్టి మనకు క్యాన్సిల్ అయింది ట్రాన్స్ఫర్. నో వీ డు నాట్ హ్యావ్ ఎనీ మోర్ ఎంబ్రియోస్ ఇన్ ఫ్రీజింగ్. మీరు ఏం చేస్తారంటే మీరు అన్నారు ఇట్లా హస్బెండ్ స్పర్మ్ కౌంట్ తక్కువ ఉండే అని. ఇఫ్ యువర్ ప్లాన్ మళ్ళీ IVF సైకిల్ వెళ్ళాలి అనుకున్న ప్లాన్ ఉంటే మాత్రం కొంచెం మీరు వాట్ ఆర్ ద చేంజెస్, మీరు ఫస్ట్ సైకిల్కి సెకండ్ సైకిల్కి ఎటువంటి చేంజెస్ చేయొచ్చు అన్నది కొంచెం చూసుకోండి. అంటే వాట్ కైండ్ ఆఫ్ డ్రగ్స్ వర్ యూస్డ్, ఏం డోసెస్ చేసుకున్నారు, ఏమైనా ఎక్కువ నెంబర్ ఆఫ్ ఎగ్స్ ఏమైనా టార్గెట్ చేయడానికి ఉందా. స్పర్మ్ ఫ్యాక్టర్ సైడ్ నుంచి నేను అన్నట్టు ఒకటి DFI అన్న టెస్ట్ ఉంటుంది, అది ఎప్పుడు జరగలేదంటే ఒకసారి చేయించండి, చేయించి స్పర్మ్ సెలెక్షన్ టెక్నిక్ యాడ్ ఆన్ చేసుకోండి. అండ్ ఆల్సో భర్త భార్యది కపుల్ క్యారియోటైపింగ్ జెనెటిక్ టెస్టింగ్ ఏమైనా ఉంటే చేయించండి. అండ్ లాస్ట్ యూట్రస్ ఫ్యాక్టర్ హిస్ట్రోస్కోపీ, గర్భసంచి లోపల కూడా కెమెరా పెట్టి చూడలేదంటే ఒకసారి అది కూడా అసెస్మెంట్ చేసుకొని నెక్స్ట్ స్టెప్ తీసుకోండి. డాక్టర్, ఇందాక కూడా కాలర్ అడిగారు రిపీటెడ్ అబార్షన్స్ ఎందుకు జరుగుతాయి, దీనికి రీజన్ ఏంటి, అండ్ ఇలా జరిగే వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది?
రిపీటెడ్ అబార్షన్స్ 1 మిస్క్యారేజ్ని కూడా కొంతమందిలో మేము ఇవాల్యుయేట్ చేస్తామండి. బట్ బుక్స్ సే 2 or more మిస్క్యారేజెస్ని మేము రిపీటెడ్ మిస్క్యారేజెస్గా కన్సిడర్ చేస్తాం. సో ఈ రికరెంట్ మిస్క్యారేజెస్ వచ్చే వాళ్ళు ఏమవుతుందంటే మేము ఎక్కడెక్కడ అయింది, ఫస్ట్ ట్రైమెస్టర్లో అయిందా, సెకండ్ ట్రైమెస్టర్లో అయిందా, లేదా లాస్ట్ 3 monthsలో అయిందా. ఈ డివిజన్ ఈజ్ ఇంపార్టెంట్ బికాజ్ ఎక్కువగా మేము చూసే మిస్క్యారేజెస్ లేదా రిపీటెడ్గా అయ్యేవి ఎప్పుడు కూడా ఫస్ట్ 3 monthsలో అవుతాయి. ఎర్లీ మిస్క్యారేజెస్ అయ్యే వాళ్ళలో 85% ఆఫ్ ద కేసెస్లో క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్, తయారైన పిండంలో జెనెటిక్ ఎర్రర్స్ ఉండడం వల్ల ఇది జరుగుతూ ఉంది. దీన్ని మనం వీ హ్యావ్ టు సమ్హౌ ఓవర్కమ్. అంటే భర్త భార్యలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, పర్సే ఎంబ్రియోలో తయారైతే ఐవీఎఫ్లో ఎంబ్రియోని టెస్ట్ చేసి ట్రాన్స్ఫర్కి వెళ్తాం. ఇవి కాకుండా థైరాయిడ్, పీసీఓఎస్ సమస్య, షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉండకపోవడం, ఇవన్నీ కూడా స్లైట్ అమౌంట్ ఆఫ్ రిస్క్ ఫస్ట్ ట్రైమెస్టర్ మిస్క్యారేజ్కి ప్రోన్ ఉంటారండి. సెకండ్ ట్రైమెస్టర్ అంటే 4th, 5th, 6th monthsలో ఈ టైంలో ఎక్కువగా మిస్క్యారేజెస్ అయ్యే వాళ్ళు మ్యాక్సిమం ఒకటి యాప్లా అని ఉంటుంది. అంటే తయారైన మాయలో మదర్ నుంచి బేబీకి వెళ్ళాల్సిన బ్లడ్ కరెక్ట్గా అందదు, రక్తం గడ్డగడుతూ ఉంటుంది ఎక్కువ చోటల్లో. సో ఇట్లా ప్రాబ్లం ఉన్న వాళ్ళకి మేము బ్లడ్ థిన్నర్స్ పెట్టి నెక్స్ట్ ప్రెగ్నెన్సీ ఫుల్ ఎంటైర్ టర్మ్ సపోర్ట్ చేస్తాం. అండ్ దెన్ యూట్రస్ అనామలీస్, పుట్టుకతో గర్భసంచి లోపల అడ్డుగోడ ఉండడము లేదా గర్భసంచి చిన్నగా ఉండడము నార్మల్ సైజ్ కంటే, ఇట్లా బై బర్త్ యూట్రస్ అనామలీస్ ఉంటే కూడా ఇనీషియల్ పార్ట్లో మనకు అర్థం కాదు, మంచిగా ప్రోగ్రెస్ అవుతుంది. బేబీ పెద్దగా అయ్యే కొద్దీ యూట్రస్ దాన్ని అకామిడేట్ చేయలేక కూడా మిస్క్యారేజ్కి దారి తీస్తూ ఉంటుంది. సో ఇది సెకండ్ ట్రైమెస్టర్. అండ్ ఆల్సో గర్భసంచి మూతి వీక్ ఉన్నప్పుడు సర్వైకల్ ఇన్సఫిషియన్సీ, ఇట్లాంటి వాళ్ళలో కూడా రిపీటెడ్ మిస్క్యారేజెస్ చూస్తూ ఉంటామండి. నౌ థర్డ్ ట్రైమెస్టర్ లాస్ట్ 3rd monthలో వెళ్ళి అట్లా రిపీటెడ్గా అయ్యేవి దే ఆర్ వెరీ వెరీ రేర్. ఎక్కువగా ఫస్ట్ 3 months లేదా లాటర్ 3 monthsలో రికరెంట్ మిస్క్యారేజెస్ ఆఫెన్ కనపడుతూ ఉంటాయి. ఓకే డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. సత్యం గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి చెప్పండి. మా భార్యకి మేడం థైరాయిడ్ ఉంది. ఓకే అండి. 2000 మా పాప పుట్టినప్పటి నుంచి స్టార్ట్ అయింది మేడం థైరాయిడ్. ఓకే అండి. ఇది 150 mg వాడుతుంది. ఓకే గాట్ ఇట్. సరే 150 అంటే థైరాయిడ్ తగ్గడానికి పూర్తి ఏమన్నా ఛార్జెస్ ఉన్నాయా మేడం? ఓకే అండి. నో అంటే అన్ఫార్చునేట్లీ అంటే థైరాయిడ్ ఏమవుతుందంటే అండి ఎక్కువగా లేడీస్కి ప్రెగ్నెన్సీలో వస్తూ ఉంటాయి. అందుకే అంటే ముందు లేకున్నా కూడా ప్రెగ్నెన్సీలో బయటపడడం లేదా ప్రెగ్నెన్సీలోనే స్టార్ట్ అవ్వడం, ఇది ఎక్కువ ఆఫెన్ చూస్తూ ఉంటాం. ఎప్పుడు కూడా ప్రెగ్నెన్సీలో థైరాయిడ్ స్టార్ట్ అయితే 90% ఆఫ్ ద కేసెస్లో డెలివరీ అయిన తర్వాత 6 weeksకి ఆ టైంకి థైరాయిడ్ లెవెల్స్ నార్మలైజ్ అయిపోతాయి. అంటే రిక్వైర్మెంట్ లేదు థైరాయిడ్ మెడికేషన్ తీసుకోవాల్సింది, ఆపేస్తూ ఉంటాం అనమాట. బట్ కొంతమందిలో ఏమవుతుందంటే ఈవెన్ ఆఫ్టర్ డెలివరీ కూడా ప్రాబ్లం పర్సిస్ట్ అవుతుంది, క్రానిక్గా వెళ్ళిపోతుంది. సో అప్పుడు ఏం చేస్తామంటే మనం థైరాయిడ్ మెడికేషన్ కంటిన్యూ చేయాలి. అండ్ సెకండ్ థింగ్ ఈజ్ మీరు అన్నట్టు వైఫ్లో డోసేజ్ 150 micrograms ఉంది. సో 150 ఈజ్ క్వైట్ హై. ఇప్పుడు మేము స్టార్ట్ చేసే లీస్ట్ డోసు 12.5, స్టెప్స్ ఆఫ్ 12.5లో ఇట్ గోస్ 25, 37.5, 50 ఇట్లా వెళ్తూ ఉంటుంది. సో 150 micrograms వెళ్తుంది అంటే ప్రాబబ్లీ ఆటో ఇమ్యూన్ అనే ఒక ఇటియాలజీ ఉంటుందండి. ఆటో ఇమ్యూన్ అంటే మన బాడీనే మన హార్మోన్కి అగెయిన్స్ట్గా యాంటీబాడీస్ జనరేట్ చేసి దాన్ని డెస్ట్రాయ్ చేస్తూ ఉంది. అది మనం ప్రొడక్షన్ ఏం చేయలేక ఎగ్జోజీనస్గా బయట నుంచి అడ్మినిస్టర్ చేస్తున్నాం ఇట్లా హై డోసెస్లో. నువ్వు 150 నుంచి మేబీ మన డయట్ ద్వారానో లేదా అదర్ హార్మోనల్ ఏమైనా డిస్టర్బెన్సెస్ లేదా త్రూ ఎక్సర్సైజెస్ స్లైట్ అమౌంట్ ఆఫ్ వేరియేషన్స్ తీసుకురావచ్చేమో కానీ బట్ పూర్తిగా టేపర్ చేసి నన్కి అంటే అసలు థైరాయిడ్ మెడికేషన్ అవసరం లేకుండా చేయడం అనేది ఇట్ మైట్ బి అ లిటిల్ డిఫికల్ట్ వెన్ ద డోస్ ఇస్ సో హై. ఓకే డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. మాధవి గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి చెప్పండి. డాక్టర్ ఉన్నారు, మాట్లాడండి. ఓకే మేడం. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం నాకు థైరాయిడ్ ఉందని తెలిసింది మేడం. అదే లావు అయ్యాను, కాళ్ళు చేతులు తిమ్మిర్లు ఉన్నాయి మేడం. ఓకే అండి. తర్వాత జుట్టు మొత్తం రాలిపోవడము, కళ్ళు తిరగడము అలా ఉంది మేడం. ఓకే అండి. ఓకే, అది ఇంకా అంటే ఫుడ్ బాగా తీసుకున్నా కానీ ఎప్పుడు కళ్ళు తిరుగుతానే ఉంటాయి మేడం, కాళ్ళు తిమ్మిర్లు వస్తున్నాయి మేడం. అంటే మీరు టాబ్లెట్స్ వేసుకుంటున్నారా అండి థైరాయిడ్కి? టాబ్లెట్స్ వేసుకోరా మేడం. అంటే ఫస్ట్ థైరాయిడ్ ఉందని తెలియదు, జస్ట్ చెకప్ చేయించుకున్నాము. అది రిపోర్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ మేము మళ్ళీ రీసెంట్ గానే మేడం డాక్టర్ ను కన్సల్ట్ కాలేదు. ఒకరు ఉందంటారు, ఒకరు లేదంటారు మేడం. ఓకే అండి.
ఇప్పుడు థైరాయిడ్ లెవెల్స్ నార్మల్గా అంటే ప్రెగ్నెన్సీకి ఏం ట్రై చేయట్లేదు, ప్రెగ్నెన్సీతో లేరు అన్నంత వరకు కనీసము 4 లేదా 4 కంటే తక్కువ ఉండాలండి. 4కి మీద ఉంది అంటే మనకు ప్రాబ్లం ఉంది. హైపోథైరాయిడ్ అంటే 2 టైప్స్ ఉంటాయి, బట్ ఎక్కువగా హైపోథైరాయిడే చూస్తూ ఉంటాం, వెరీ వెరీ రేర్లీ హైపర్ థైరాయిడ్ చూసేది. సో మీరు అంటున్న కండిషన్స్ అన్నీ అంటే కొంచెం లావ్ అయ్యాను, టెండెన్సీ వస్తూ ఉంది, హెయిర్ ఫాల్ ఉంది, సో ఇవన్నీ ఎక్కువగా మేము మామూలు చూసేది హైపోథైరాయిడ్లోనే. మీరు థైరాయిడ్ ప్రాబ్లం ఉంది అంటున్నారు కాబట్టి ఆ మెడికేషన్తో కరెక్ట్ చేసుకుంటే మేజర్ ప్రాబ్లమ్స్ తగ్గుతాయండి. తిమ్మిర్లు కూడా వస్తున్నాయి అన్నారు కదా, కొంచెం తిమ్మిర్లు కూడా ఎవరిలో ఎక్కువ ఉంటుందంటే విటమిన్ B12 డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి. వీళ్ళు ఎవరైతే కొంచెం నాన్ వెజిటేరియన్ తీసుకోవట్లేదో, పూర్తి వెజిటేరియన్స్ ఉన్న వాళ్ళలో కూడా ఈ డెఫిషియన్సీ ఉంటుంది. మీలో కూడా విటమిన్ B12 డెఫిషియన్సీ ఉంది అంటే దానికి తగ్గ మెడికేషన్స్ తీసుకుంటే ఈ తిమ్మిర్లు, ఆ నమ్నెస్, టింగ్లింగ్ సెన్సేషన్ కూడా వెళ్ళిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్. ఇది ఇవాల్టి గుడ్ హెల్త్. స్టే ట్యూన్ టు V6 న్యూస్.